నేనేమనుకున్నానంటే ఈ రోజే మీకు గతం అంతా గుర్తు చేయడం మొదలు పెట్టాలని నేను అనుకున్నాను. ఈ రోజే మనం మొదటిసారి ఎక్కడ కలిసామో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లాలని. కానీ ఈ రోజే ఈ సంగీత్ మీరెలా ఒప్పుకున్నారు? నాకు తెలుసు తను తప్పకుండా ఏదో ఎత్తు వేసుంటుంది అని. దాని కారణంగానే మీరు గత్యంతరం లేక ఒప్పుకున్నారు. ఒకవేళ ఇవాళ మీ సంగీత్ అయితే నేను మీకేవి గుర్తు చేయలేనండి. ఒకవేళ ఈరోజు సంగీత్ అయితే ఆ తన్ను ఇంకా ఆలియా పెళ్లి డేట్ కూడా తొందరగానే పెట్టిస్తారు. ఒకవేళ నేను ఏదన్నా చెయ్యాలంటే కాస్త తొందరగా చెయ్యాలి, లేదంటే నేను మిమ్మల్ని శాశ్వతంగా కోల్పోతాను. అయిపోయింది, కానీ దీనిలో ఏదో లోటు అనిపిస్తుంది. ఇంకేదైనా ట్రై చేస్తాను. ఇది ఏమంత బాలేదు. ఇది బాగానే ఉంది, బట్ ఇంకా బెటర్ది ట్రై చేస్తాను. షట్, ఏవి మంచిగా అనిపించట్లేదు. ఓ పని చేస్తాను, షూస్ ట్రై చేస్తాను. ఇది సెట్ అవ్వదు. ఇది బాగానే ఉంది కానీ అర్థం అవట్లేదు. మనసు సంతోషంగా లేకపోతే అసలు గుడ్ థింగ్స్ కూడా ఇష్టం అనిపించవు. ఇప్పుడు ఇవన్నీ ట్రై చేసి చూశాను, ఏది నచ్చట్లేదు నాకు. ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి, ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఈ నిక్కు ఇంకా రాలేదేంటి? పని ఎప్పుడు ఉంటుందో అప్పుడు లేటుగా వస్తుంది. ఈ రోజు కూడా నాతో తిట్లు తింటుంది. నిన్ను ఫోన్ చేస్తున్నారు, ఏం చేయాలి? నిక్కు నా ఫోన్ తీయట్లేదేంటి? మళ్ళీ ట్రై చేస్తాను. లిఫ్ట్ చేసి మాట్లాడతాను. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆయన ఫోన్ చేస్తూనే ఉంటారు. నిక్కు నా ఫోన్ ఎందుకు తీయట్లేదు? ఒకవేళ తనకి హెల్త్ బాగాలేదా ఏంటి? హలో నిక్కు, ఎక్కడున్నావు నువ్వు? ఇంతవరకు ఎందుకు రాలేదు? నీకు తెలుసుగా నేను రెడీ అవ్వాలని. ఇంకా నీకు ఇది కూడా తెలుసు, ఫార్మల్ డ్రెస్ లో నేను ఎంత వింతగా కనిపిస్తాను. ఇదంతా మీ అపోహ. అలాంటిదేం లేదు, మీరు ఏ డ్రెస్ వేసుకున్నా బానే ఉంటారు. వా అంత కాన్ఫిడెన్సా? ప్రపంచం మొత్తం నన్ను నీ కళ్ళతో చూస్తే బాగుంటుంది, కానీ అలా జరగదు కదా. అందుకని నువ్వు తొందరగా వచ్చి నాకు అన్నిటికంటే ఏ డ్రెస్ బాగుంటుందో సెలెక్ట్ చేయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నా పక్కన ఉంటావో అప్పుడు నాకు అన్ని బాగున్నట్టే అనిపిస్తాయి. అందుకే నువ్వు తొందరగా రా. ఇక అదీగాక నాకు అసలు అర్థం కావట్లేదు నేను ఏం చేస్తున్నాను. అంటే ఏంటి? అంటే ఏముంది, ఇప్పుడే ప్రవీణ్ వచ్చి నన్ను తిట్టి వెళ్ళాడు. ఎందుకంటే నేను ఈ ఫంక్షన్ ఎలా చేసుకుంటున్నానని. ఇంకా వాడు అడుగుతున్నాడు నేను తన్నుని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఓకే చెప్పానని. అరే, తన్నుని పెళ్లి చేసుకోవడం అనేది నా నిర్ణయం. నేను ఈ ఫంక్షన్ ఇంత అర్జెంట్ గా చేసుకోవడానికి కారణం తన్ను మామకి బాగాలేదు కదా. ఆమెకి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఆ మాట నిలబెట్టుకుని తీరాలిగా. అయినా నువ్వు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు? తొందరగా వచ్చేయచ్చు కదా. అసలు ప్రాబ్లం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. మీ ప్రాబ్లం స్వయంగా మీరే. ప్రాబ్లం ఏంటంటే, మీరు బయటికి ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తారో లోపలంతా సాఫ్ట్ గా ఉంటారు. ఎంత బోల్డ్ అండ్ ఆనెస్ట్ అంటే, మీరు ఎదుటి వాళ్ళు మీ మంచితనాన్ని నిజాయితీని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. అందుకే మీకు ప్రాబ్లం అవుతోంది. కానీ మీరేదో తప్పు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను నిజంగానే ఏదైనా తప్పు చేస్తున్నానా, లేక నాకు అలా అనిపిస్తుందా నేను తప్పు చేస్తున్నానని? నిక్కు, ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఈ పెళ్లి చేసుకోవాలి వద్దు. నువ్వు ఏ చెప్తా చేయడానికి నేను రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు డెసిషన్ తీసుకున్నారు. నేను ఇప్పుడు మీకేమీ చెప్పలేను. కానీ ఇప్పుడు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం చేయాలి? మీ ఫోన్ రానంత వరకు నేను అక్కడికి రాకూడదు అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను మీ పక్కనే ఉండడం మంచిదని. మరి ఇంకా మాట్లాడుతున్నావేంటి? నువ్వు తొందరగా వచ్చి నాకు హెల్ప్ చేయి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు బయలుదేరానంటే త్వరగా వచ్చేస్తాను. ఫంక్షన్ మొదలయ్యే ముందే వస్తాను. ఓకే, కమ్ ఫాస్ట్. ఓకే, బాయ్. నిక్కుతో ఎప్పుడు మాట్లాడినా అప్పుడు మనసు తేలిగ్గా అవుతుంది. మూడు పాడైందనుకో, అది కూడా సెట్ అయిపోతుంది. తనలో ఏదో మ్యాజిక్ ఉంది. సంతోషాలకి తాళం లేక ఖజానా. తను ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ప్రపంచంలో అందరికంటే హ్యాపీగా ఉంటారు. ప్రజ్ఞ, ఎక్కడికి వెళ్తున్నావు? సంగీత్కి వెళ్తున్నాను. ఎందుకు? అమ్మ కొంతసేపు బహుశా నేను స్వార్థంగా ఆలోచించుంటాను, కానీ నేను ఆయనకి ప్రామిస్ చేశాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి తోడుగా ఉంటానని, జీవితాంతం ఆయనకి తోడుగా ఉంటానని. వాళ్ళిద్దరిని జంటగా చూస్తే నాకు బాధ కలుగుతుందమ్మా, కానీ నేను ప్రామిస్ ని బ్రేక్ చేయలేనమ్మా. అయినా అమ్మా, ఇది సంగీతే కదా, పెళ్లి కాదు కదా. ఇప్పుడు నా పోరాటం అంతమయ్యే వరకు నేను ఓటమిని ఒప్పుకోలేను. సరే, వెళ్ళిరా. మీరు కూడా వస్తారా? రాము, నీకున్నంత ధైర్యం మాకు లేదు. నేను ఆ తనుని అభిని జంటగా చూడలేను. నువ్వెళ్ళు. ఎందుకంటే ఎంత గుంపులో ఉన్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా అభికి నీ తోడు అవసరం ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. ప్రజ్ఞ, ఫోన్ చేస్తూ ఉండు. నేను చేస్తాను. ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా పనిలో పడి మర్చిపోతే నువ్వు టెన్షన్ పడద్దు. నేను బానే ఉంటాను. వెళ్ళమ్మా. బాయ్. భగవంతుడా, నా కూతురు ఇలాగే ధైర్యంగా ఉండేలా చూడు తండ్రి. ఇక అభి మీద, ప్రజ్ఞ మీద దయ చూపించండి. నిక్కు ఈజ్ రైట్. నేను ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బానే ఉంటుంది. కానీ ముందెందుకు అనిపించలేదు? బహుశా తను వస్తుందిగా, అందుకే నాకు అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్. ఐఎమ్ ద కిల్లర్. ఏమైంది డ్రైవర్? కార్ ఎందుకు ఆపారు? నేను చాలా త్వరగా వెళ్ళాలి. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. మీరు కూర్చోండి, నేను చూసొస్తాను. అలాగే. ఏమండి? హలో, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఈ క్యాబ్ ని నేను కొంచెం కూడా బుద్ధి లేదు. అరే, నోరు మూసుకొని లోపల ఎవరు కూర్చో. మీరు? ఏం చేస్తున్నారు? అరే, ఏం చేస్తున్నారు మీరు? డ్రైవర్! ఏమండి? లేవండి. అరవద్దు, అరిస్తే పేక్ కోసేస్తాను. నోరు కట్టే. మిమ్మల్ని లేవండి. కారు పోనీరా. యోగేశ్వర్ ఫ్యాక్టరీకి పోనివు త్వరగా. నిక్కు చెప్పింది నాతో ఫంక్షన్ అయ్యేలోపే వచ్చేస్తానని. అందరూ వచ్చేశారు, తనే రాలేదు. రాబిన్, ఇట్రా. ఎస్ మ్యామ్. ఏంటి అక్కడక్కడే తిరుగుతున్నావు? ఎప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను. రాబిన్, ఇదివ్వు. వేరే ఐటమ్స్ తీసుకుని మళ్ళీ రావాలి, అర్థమైందా? ఇంకా ఏమైనా ఉంటే తీసుకురా, సరేనా? ఇదిగో బాబు, అటు వెళ్ళి అక్కడ గెస్ట్లకి సర్వ్ చేయి. రాబిన్, అటు వెళ్ళు. అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఇదేం పక్కింటి వాళ్ళ ఫంక్షన్ కాదు. ఇలా కరువు పట్టినట్టు తింటున్నారు. ఇది మన ఇల్లే. మనీలేక అందుకనే తినేది. ఎవరైనా పరాయి వాళ్ళ ఇంట్లో తింటున్నామా ఏంటి? అత్తయ్య చెప్పింది కరెక్టేగా మావయ్య గారు. మీరు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళ ఇంట్లో సిగ్గు వల్ల తినలేము, కనీసం ఎక్కడైనా తినేవ్వండి మమ్మల్ని. నాకైతే చాలా చిరాగ్గా ఉంది. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. అక్క, ఉండి తీరాల్సిందే. ఒకవేళ అభి అడిగితే ఏం జవాబు చెప్పాలి? హలో అంటే ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఏం చేయను? ఫోన్ చేయనా నిక్కుకి? హలో రాక్ స్టార్, యు ఆర్ లుకింగ్ సో నైస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు? కింద చూడు, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. సంగీత్ ఫంక్షన్, ఇది నీ ఫంక్షన్, కానీ నువ్వు ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు. గెస్ట్లందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసారు. మరి నిక్కు? నువ్వు తను రాలేదు. అయితే ఏమైంది? ఇప్పటిదాకా రాలేదా? తను ఫోన్ చేసి బయలుదేరుతున్నానని చెప్పింది. ఇంతవరకు రాలేదేంటి? ఆర్ యు షూర్ షీ ఈజ్ ఓకే? అఫ్ కోర్స్ షీ విల్ బి.
నీకు చాలా బాగా తెలుసు ఈ టైంలో ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుక్కుందేమో. నువ్వేమీ టెన్షన్ పడుకు, తను వస్తుంది. పద, ఒకరిని పరిచయం చేస్తాను. ఎవరిని? అరే ఎవరున్నారులే, కమోన్. ఇందాకటి నుంచి అందరూ నిన్నే అడుగుతున్నారు, అభి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని. అభి, మై బేబీ, యు జస్ట్ లుకింగ్ సో గుడ్. ఆంటీ గారు మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ జరిగేది నా కూతురు సంగీతే గాని నా లోపలే మ్యూజిక్ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. నా వయసు ఇంకా 10 సంవత్సరాలు పెరిగినట్టుంది. ఆంటీ గారు మీ వయసు ఎంత పెరిగినా సరే దానివల్ల మీలో ఏమీ తేడా రాలేదు. మీరు ఇప్పుడు కూడా మీ అమ్మాయి కన్నా యంగ్ గానే కనిపిస్తున్నారు. దట్స్ రియల్లీ స్వీట్. అల్లుండైతే కలిసాం. మరి ఈ రోజు సంగీత జరుపుకుంటున్న ఆవిడెక్కడా? రెడీ అవుతుందేమో, యూనో ఇప్పుడు వస్తూ ఉండొచ్చు. దేర్ షీ ఈజ్. హే మై డియర్ బేబీ, కమ్. ఎంత అందంగా ఉన్నావో, సో స్వీట్. యూ లుకింగ్ సో గార్జియస్. థ్యాంక్ యూ. అభి ఎలా ఉన్నాను? ఎలా ఉందండి? అత్తయ్య, మీరు కూడా అదే చూస్తున్నారా? ఏదైతే నేను చూస్తున్నానో. చూడు ఎంత అందమైన డ్రెస్సు. నా లెక్క ప్రకారం చాలా ఖరీదై ఉంటుంది. డ్రెస్ గురించి అనట్లేదు నేను, తన జ్యువెలరీ చూడండి, జ్యువెలరీ. అత్తయ్య, నేను విన్నాను ఏంటంటే తను వాళ్ళమ్మ జైపూర్, సూరత్ ఇంకా ఎక్కడెక్కడో తన కోసం షాపింగ్ చేసిందంట. ఎవరితోనూ మాట్లాడడానికి మనస్కరించట్లేదు. ఈ నిక్కు ఎప్పుడు వస్తుందో. త్వరగా తీసుకురండి. చూస్తావేం, కాళ్ళు పట్టుకో. ముందు దీని కాళ్ళు కట్టేరా. అరే బాయ్, ఈ పిల్ల మస్తు లొల్లి చేస్తుంది. వంజరంలో చిలకలా కొట్టుకుంటుంది. దీని కాళ్ళు చేతులు గట్టిగా కట్టేయండి. బాయ్ చాలా గట్టిగా కొరికింది. బాయ్, దీన్ని కూడా ఇంతకు ముందు వాళ్ళలాగే పని అయిపోగానే చంపేద్దామా బాయ్? బాయ్ ఎవరికైనా ఏమైనా చెప్పిందంటే మనకు ప్రాబ్లం అది అవుతుంది. దీని మీదే ఉంటుంది. ఇది కోఆపరేట్ చేసిందంటే బతికిపోతుంది, లేదంటే దీని పేక్ కోసేయండి. దీని పీకని నేనే కోసేస్తాను. ఎందుకంటే ఈ రోజు దాకా నేను ఎప్పుడు ఏ ఆడదాన్ని చంపలేదు. ముందు మన పని కానియంట్రా, తర్వాత చూద్దాం దీన్ని ఏం చెయ్యాలో. లోపలికి తీసుకురండి దీన్ని. ఏయ్, పద. వెళ్ళనిస్తారా? అస్సలు సౌండ్ చేయొద్దు, సైలెంట్ గా ఉండు. దీనికి పొగరు చాలా ఉంది. దీని మొహం మీద యాసిడ్ పోద్దాం. యాసిడ్. దీని ముఖం పూర్తిగా కాల్చి పారేద్దాం. ఆ తర్వాత ఇది జీవితాంతం దీని ముఖాన్ని ఎవరికి చూపించుకోలేదు. ఏయ్, చాక్బడాయ్. ఇదేంటి నేను ఇక్కడ ఇరుక్కుపోయాను? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిగో అత్తయ్య గారు, నాకు తెలుసండి మీకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని. మాకు ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం, ఇంటి ఫంక్షన్ అయ్యి మరి అటెండ్ అవ్వకపోతే తప్పుతుందా? లేదంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అమ్మమ్మ, అత్తయ్య గారు చెప్పింది ముమ్మాటికి నిజం. తెలుసా, నేనైతే మనీ మ్యాన్ గాడ్ ని ప్రేయర్ చేశాను. ప్రజ్ఞ మళ్ళీ ఇంటికి రావాలని, ఇంకా ఇంటి కోడలు అవ్వాలని. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఆ ప్రజ్ఞ ఎక్కడ కనిపించదేంటి? ఇంకా ఎందుకు రాలేదు? ఫంక్షన్ లో ఇంకెవరూ దొరకలేదా? ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడ టైం పాస్ చేయడానికి వచ్చారా? టైం పాస్ చేయడానికి రాలేదు. నేనైతే నిండు మనసుతో చెప్తున్నాను, ప్రజ్ఞ తిరిగి ఇంటికి కోడలుగా రావాలి. తెలుసా, ఒకవేళ తను ఇప్పుడు ఇక్కడ ఉండుంటేనా తప్పకుండా ఈ సంగీతం ఆపడానికి ప్రయత్నించేది. అత్తయ్య,
నాకు నమ్మకం ఉంది ప్రజ్ఞ తప్పకుండా వస్తుంది. ఒక సినిమా హీరోయిన్ లాగా సడన్ గా ఇలా లోపలికి వస్తుంది, వచ్చి చెప్తుంది ఈ సంగీత్ జరగడానికి వీల్లేదు, ఈ సంగీత్ ఆపండి అని. ఆపండి అని. ప్రజ్ఞ రాదు కాక రాదు, అయినా ఎందుకు రావాలి తను? హబీ కోసమా? హబీ స్వయంగా ఈ ఫంక్షన్ కి ఓకే చెప్పాడు. తను రాకపోవడం మంచిదైంది, వచ్చుంటే కుమిలిపోయేది. మనిషి ఎప్పుడైనా ఎవరికోసమైనా యుద్ధం చేస్తే అప్పుడు వాళ్ళ నుంచి ఆశిస్తారు వాళ్ళకి అండగా నిలబడాలని. మరి అభి అయితే తన్ను పక్షాన నిలబడ్డాడు. ఏమైనా కాని ఒకవేళ ప్రజ్ఞకి బదులు నేనుంటే అప్పుడు ఈ తన్నుది నకిలీ జుట్టు లాగి పడేసి ఒరిజినల్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటికి లాగి పడేసేదాన్ని. అప్పుడు అభి నన్ను ఏమన్నా లెక్క చేయను. నువ్వు ప్రజ్ఞ స్థానంలోనూ ఉండవు, అలాగే ప్రజ్ఞ కూడా నీలాగా ఆలోచించడమూ చేయదు. తాను శాంత స్వభావురాలు, నీలాంటిది కాదు. అభి పరువుని బజారున పడేసి తనని అవమానించదు. తనైతే పాపం కేవలం అంటే కేవలం అభిని ప్రేమిస్తోంది. తన్ను ఇక ఆలియా మీద పగ తీర్చుకోవాలనుకోదు. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో ప్రజ్ఞ ఇక్కడికి వస్తుంది, ఇక సీన్ క్రియేట్ చేస్తుంది అని, వాళ్ళకి ఈరోజు ఎలాంటి ఎంటర్టైన్మెంటు ఉండదు. అంతా రెడీనా? అవును, అంతా రెడీయే. అభినందనలు బాయ్. పిట్ట చేతికి చిక్కిందే ఇప్పుడు దీన్ని. లెట్ ద టాక్. వై నాట్? చూడండి, మీరందరూ ఎవరు అసలు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చూడండి. నన్ను వెళ్ళనివ్వండి, లేకపోతే మర్యాదగా ఉండదు. అచ్చా, మర్యాదలు ఇప్పుడు మేము నీకు చేస్తాం డియర్. నేను పెళ్ళైన దాన్ని, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. పెళ్ళైన దానివైతే ఏమవుతుంది? అందగత్తెవేగా. మేమైతే అందానికి దాసులం. ముందే చెప్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి, లేదంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకునుండు, లేదంటే ఈ చాక్కి పని చెప్పమంటావా? నోరు మూసుకునుండు. జస్ట్ 2 minutes చాలు. మంచి మూడ్ లో ఉన్నాను. అంతా రెడీనా? రెడీయే బాయ్. ఫ్లయింగ్ కిస్. ఏ చెబితే అది చెయ్యాలి. నువ్వు మమ్మల్ని సంతోషపెట్టు, మేము నిన్ను సంతోషపెడతాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. అరే, అరిచినంత మాత్రాన ఎవడూ రాడు. నేను అరుస్తాను, నువ్వు కూడా అరు. ఎవరైనా ఉన్నారా? చాలా ఓవర్ అయింది యాక్షన్. నేను తలుచుకుంటే నీ పీక కూడా కోసేయగలను. అర్థమైందా? ఈ పాటికి నీకు కూడా అర్థమై ఉంటుంది మేమిప్పుడు నిన్ను ఏమి చెయ్యబోతున్నామో. అందుకని మర్యాదగా మా మాట విను, లేదంటే మాకు బలాత్కారం చేయడం కూడా తెలుసు. వద్దు, నన్ను వదిలిపెట్టు. వదులు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. ఎలా చెప్తే వినరా? తీసుకుపోదండి. ఇది నీ పర్సే కాదు? నేను ఇలా జరగనివ్వకూడదు. నన్ను నేను రక్షించుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోవాలి. వెతకండి రా, అది ఎక్కడికి వెళ్ళిందో త్వరగా వెతకండి. ఎక్కడుందో ఎతుకు, లేకపోతే మన పని అయిపోయినట్టే. పద, అటువైపు రా చూద్దాం. దేవుడా, ఈ తలుపు క్లోజ్ చేసింది. దేవుడా, ఒక్కసారి తలుపు తెరుచుకుంటే చాలు. ఎక్కడ మాయమైపోయిందిరా ఇది? వెతకండి దాన్ని. బాయ్ అదిగో అక్కడుంది. రే, ఇటు నుంచి రండి. అదిగో అక్కడ పరిగెడుతుంది. ఆగో. ఎందుకు పరిగెడుతున్నారా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? చేప వల్లొచ్చి జారిపోయింది. చేప జారిపోయిందా? నా ఉద్దేశం ఆ పోరి పారిపోయింది. అమ్మాయి ఎక్కడికి పారిపోయింది? బాయ్ అదిగో అటువైపు వెళ్ళింది. ఒరేయ్, ఒక ఆడదాన్ని ఆపలేకపోయారా మీరు? పదండి, వెతుకుదాం. పదండి. ఏదిరా? బాయ్ ఆ సౌండ్ ఇటువైపు నుంచి వచ్చింది. చెప్పడం కాదురా, వెతుకో.
వెతుకుతాం భాయ్. ఎంతో కష్టంగా చేతికి చిక్కింది, మొత్తం పాడు చేశారా మీరు. భాయ్ నువ్వు టెన్షన్ పడుకో, దాన్ని మేము వెతుకు పట్టుకుంటాం. ఒక పని చేయండి, అందరూ తలో చోట వెతకండి. నువ్వు అటు చూడు, వెళ్ళు. ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? బయటికి వెళ్ళడానికి అన్ని దారులు మూసుకుపోయి ఏదో ఒక విధంగా పారిపోయినా ఈ రౌడీలు నన్ను పట్టుకుంటారు. కానీ ఇప్పుడు పారిపోవడం తప్ప వేరే దారి లేదు. నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియదు కదా. నన్ను వెతుక్కుంటూ ఎవరు ఇక్కడికి రారు.